హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం 17th యొక్క మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. అయితే మనం ఫ్రైడే మార్కెట్ జరిగిన మార్కెట్లో వచ్చేసి మనం ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాము. అలానే ఈ లెవెల్ దగ్గర 13,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నాము. ఫ్రైడే మార్కెట్ వచ్చేసి ఒక్క నిమిషం ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి అలానే ఇక్కడైతే మనకి ఒక ఎంట్రీ అయితే దొరికిందండి. 9:45కి ఒక ఎంట్రీ అయితే దొరికింది. ఈ లెవెల్లో మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. టార్గెట్స్ అనేవి హిట్ అయినాయండి. అలానే మళ్ళీ 10:30కి ఒక సపోర్ట్ జోన్ దగ్గర అయితే మనం ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. ఇక్కడ కూడా మనకు ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. ఇది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వచ్చిందండి. సో అలానే మళ్ళీ 145కి మళ్ళీ ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. బట్ ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ అయ్యి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదండి. టార్గెట్ అయితే హిట్ అయింది, బాగా స్ట్రాంగ్గా హిట్ అయింది. టార్గెట్ అయితే ఒక సింగిల్ క్యాండిల్తోనే మిడ్ క్యాప్ నిఫ్టీ 800 నుంచి నియర్లీ 900 వరకు వచ్చిందండి. 100 పాయింట్స్ మిడ్ క్యాప్ నిఫ్టీలో క్యాచ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలండి. అలానే మనం ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నామండి. 25,938 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే చెప్పుకున్నాము. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,850 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే నిఫ్టీ మొత్తం రివర్స్ అయితే జరిగిందండి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందనుకున్నాం కదా, ఇక్కడ ఈ లెవెల్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు 9:30కి వచ్చింది. బట్ ఆ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ అవ్వలేదు. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు మళ్ళీ 10:45కి మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చింది. ఈసారి ఏమైందంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఈ సపోర్ట్ జోన్ దగ్గర తర్వాత రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది డోజీ క్యాండిల్స్ అనేది సపోర్ట్ జోన్ దగ్గర మళ్ళీ చెప్తున్నాను, సపోర్ట్ జోన్ దగ్గర తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర చాలా పవర్ఫుల్ డోజీ క్యాండిల్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతాయండి. ఈ డోజీ క్యాండిల్ ఎటు బ్రేక్ అయితే అటు దూసిద్ది. అంటే ఇది కిందకి బ్రేక్ అయింది కాబట్టి కిందకి దూసింది, లేదంటే అప్ సైడ్ మూమెంట్ బ్రేక్ అయితే ఈ డోజీ క్యాండిల్ అప్ సైడ్ దూసేది. అలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వర్క్ అవటం నేను చాలాసార్లు గమనించానండి. 1-2 సార్లు కాదు, చాలాసార్లు గమనించాను. ఈ లెవెల్లో అయితే మనం బుల్లిష్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదండి. సో ఇక్కడైతే ఒక బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ ఇది కూడా సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడైతే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా కానీ టార్గెట్ ఏమి హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఎగ్జిట్ అయిపోయాము. సో నిఫ్టీలో అయితే మనకి ఏమి ఎంట్రీస్ అయితే దొరకలేదండి ప్రీవియస్ ట్రేడింగ్ డేలో. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్ డే అనాలిసిస్ వచ్చేసి మనం ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాం 58,000 దగ్గర. మార్కెట్ అక్కడి నుంచి ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈ లెవెల్లో అక్కడ వరకు వచ్చిందండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్న దగ్గర మనకి ట్రేడ్ అయితే దొరికిందండి. మన ట్రేడ్ దొరికింది, అలానే ఎంటర్ అయ్యాము. టార్గెట్స్ కూడా హిట్ అయినాయండి. 10కి టార్గెట్స్ అయితే హిట్ అయిపోయినాయి. అలానే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాము. మళ్ళీ 11కి ఒక ట్రేడ్ అయితే దొరికింది, టార్గెట్స్ అయితే హిట్ అయిపోయినాయి. మనం ట్రేడ్ అయితే క్లోజ్ చేసాము. అలా ఇంక తర్వాత అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఏమి ఎంట్రీస్ అయితే దొరకలేదండి. బట్ ఇక్కడైతే స్ట్రాంగ్ అంటే ఇంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అయింది అంటే రిజల్ట్స్ అండి, ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ అని నేను అనుకుంటున్నానండి. బీహార్ రిజల్ట్స్ ఎలక్షన్ రిలీజ్ అయినాయి కదా, సో అందుకని సడన్గా ఎంత స్ట్రాంగ్ బిగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్గా అయితే 25,910 దగ్గర అయితే క్లోజ్ అయ్యిందండి. సో టుమారో అనాలిసిస్ లెవెల్స్ అయితే ఎలా ఉంటాయో చూద్దామండి. సో రేపు నిఫ్టీ మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే
26,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే 25,950 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉందండి. బట్ ఇది ఏంటంటే బ్రేక్ అవ్వచ్చు. బ్రేక్ అయ్యి ఈ లెవెల్ 25,950 లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినా కానీ 26,000 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్లో మనకి ఖచ్చితంగా పుట్ సైడ్ అయితే ఎంట్రీస్ అనేది దొరుకుతాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. నిఫ్టీ రేపు ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే ఈ లెవెల్లో 25,750 అండి. ప్రీవియస్గా అయితే ఇక్కడ ఉంది సపోర్ట్ జోను, ఈ లెవెల్ దగ్గర ఉంది. బట్ ఇప్పుడైతే చేంజ్ అయిందండి. రేపటి అనాలిసిస్కి 25,750 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్లో మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఈ లెవెల్లో 25,850 నుంచి 25,900 ఈ లెవెల్స్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఎందుకనంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఈ లెవెల్లో అయితే నిఫ్టీలో ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ ప్రీవియస్ ట్రేడింగ్ డేలో వచ్చేసి 135 పాయింట్స్తో పాజిటివ్తో క్లోజ్ అయిందండి. 58,517 దగ్గర క్లోజ్ అయితే అయింది. సో కమింగ్ టు టుమారో మార్కెట్ అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 58,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా 58,700 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ప్రీవియస్గా చార్ట్స్ అయితే చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ కూడా మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది 58,700 దగ్గర. సో ఈ లెవెల్ దగ్గర కొద్దిగా క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది ఏందని చూసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇక్కడైతే 58,800 దగ్గర అయితే మనకి ఖచ్చితంగా పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ఎంట్రీ దొరుకుతాయి అని అనుకుంటున్నాను. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేసి ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయితే 58,100 అండి. 58,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఈ లెవెల్లో అయితే కేర్ఫుల్గా ఉండండి. 58,500 దగ్గర అయితే కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి ప్రీవియస్ ట్రేడింగ్ డేలో 13,865 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ప్రీవియస్గానే ఆ లెవెలే ఉందండి. 13,800 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 13,900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ 13,800 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ 13,800 దగ్గర మన కాల్ సైడ్ అయితే ఎంట్రీస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 13,900 దగ్గర అయితే మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఈ లెవెల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. 13,850 దగ్గర కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కన్సాలిడేషన్ అయ్యి either కాల్ సైడ్ ఆర్ పుట్ సైడ్ ఎటో ఒకటి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ దగ్గర 13,850 దగ్గర అయితే మీరు కేర్ఫుల్గా అయితే ఉండండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. ఈ రోజు నుంచి మనం సెన్సెక్స్లో కూడా లెవెల్స్ అయితే అనాలిసిస్ చేస్తామండి. సో కమింగ్ టు సెన్సెక్స్ లెవెల్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సెక్స్ వచ్చేసి 84 పాయింట్స్తో అయితే క్లోజ్ అయిందండి. అంటే 84,562 దగ్గర అయితే క్లోజ్ అయింది. రేపు సెన్సెక్స్ మార్కెట్ కనుక ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే డెఫినెట్గా మ్యాక్సిమం 90% 84,800 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలానే కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వస్తే 84,300 దగ్గర అయితే మనం రివర్స్ అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్ దగ్గర రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ దగ్గర 84,200 దగ్గర అయితే ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం 84,300 దగ్గరే రివర్స్ అయితే అయిద్దని అనుకుంటున్నాను. బట్ చూద్దాం రేపు ఏమైంది ఏందనేసి. ప్లస్ అదను ఇక్కడ 84,400 నుంచి 84,000
500 దగ్గర ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ లెవెల్లో మీరైతే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొద్దండి, ఎందుకంటే ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్స్లో కేర్ఫుల్గా అయితే ఉండండి. హ్యావ్ ఏ గ్రేట్ ట్రేడింగ్ డే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ అండి.